హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చేస్తున్నాను ఈవినింగ్. ఆ రెసిపీ మీతో షేర్ చేశాను. సో మీరు కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. మనకు పెద్దగా ఎక్కువ నూనె అవసరం లేదండి. ఇక్కడ నేను ఈ రెసిపీ చేయడానికి మైదా పిండి తీసుకున్నాను, కొంచెమే ఉందని చెప్పేసి. మనము గోధుమ పిండి అయినా సరే వాడుకోవచ్చు. దాంట్లో ఒక గుడ్డు తీసుకున్నాను. తీపి కోసము మనము షుగర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే బెల్లాన్ని యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నాను. తర్వాత మనము ఈ బెల్లం వేసుకున్న గిన్నెలో కొంచెం నీళ్ళు వేసేసి కలుపుకుంటే మంచిగా కరుగుతుంది. మనకి షుగర్ లాగా వెంటనే కలవదు కాబట్టి ముందుగా కాస్త దీన్ని కరిగించేసేసుకుంటే కలుపుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ మనం నీళ్ళకి బదులుగా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి. పాలు కొంచెం ఈ బెల్లాన్ని ఇట్లాగా కలుపుకొని మనం ఈ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. నేను నీళ్లు తీసుకున్నాను. మనం ఇందాక వేసుకున్న గుడ్డు కాస్త పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మిక్సింగ్ అనేది మన ఇష్టం. ముందు లిక్విడ్స్ అన్నీ కలిపేసేసుకొని ఆ తర్వాత పిండి వేసుకునైనా మీరు మిక్స్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఎలా కలుపుకున్నా కూడా మనకి పిండి అనేది స్మూత్గా చిన్న చిన్న ఉండలుగా లేకుండా ఫైన్గా రావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ బెల్లం కరిగించిన నీళ్ళను కూడా కలిపేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు మరీ టైట్గా అనిపిస్తుంది, నీరు సరిపోలేదంటే కొంచెం పాలు కానీ నీరు కానీ యాడ్ చేసి కరెక్ట్గా మన దోసపిండి ఎలా కన్సిస్టెన్సీ రావాలో అంతకంటే, దోసపిండి కాదని కొంచెం ఇడ్లీ పిండి ఎలా మనం చిక్కగా కలుపుకుంటామో అలా వస్తే మనము ఈ రెసిపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరీ పలచగా ఉండకూడదు. ఇందులో నేను కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. అంటే మనకి కాస్త రేజ్ అయితే బాగుంటుంది కదా, అని మరీ అట్టల్లాగా రాకుండా అవి మనం చేసినప్పుడు కాస్త పొంగినట్టుగా వస్తాయి. సో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని, ఇవి చాక్లెట్ ఫ్లేవర్ అంటే పిల్లలకి బాగుంటుంది కాబట్టి కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు ఆప్షనల్ అండి. మీరు ఇప్పుడు మనం తయారు చేసిన బేసిక్ బ్యాటర్ ఏదైతే ఉందో దాంతో మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీని మనకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే కొంచెం కోకో పౌడర్ కాస్త రేజ్ అవ్వడానికి, ఇంకొంచెం పొంగి మంచిగా సాఫ్ట్ గుల్లగా ఉండడానికి మనము బేకింగ్ పౌడర్ యాడ్ చేసాము. నేను జస్ట్ ప్యాన్ కొద్దిగా గ్రీస్ చేశాను. మనం ఆయిల్ అసలు రాయాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. ఇది మనం దోశల్లాగా తిప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్క గరిటెతో జస్ట్ అట్లా వేసి వదిలేసేయండి అంతే. ఇంకా మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. వితిన్ 5 to 10 minutesలో పిల్లలకి చక్కగా హెల్తీగా చేయొచ్చు. ఇక్కడ నేను మైదా వాడాను. మీరు మైదా బదులు గోధుమ పిండి తీసుకొని ఆ నీళ్ళ బదులు పాలు యాడ్ చేశారంటే సూపర్ హెల్దీ మంచి స్నాక్ రెసిపీ. వితిన్ క్విక్ టైం వితౌట్ ఆయిల్ చేసేసేయచ్చు అనమాట. చూసారు కదా, కొంచెం సేపు ఉన్నాక మనకి మంచిగా మూత పెట్టేస్తే ఈ విధంగా ఎక్కువసేపు కూడా పట్టదండి. దగ్గర ఉండి ఒక నిమిషం అలా నిమిషంన్నర అవ్వగానే చూసుకుంటే మనకి ఈ విధంగా కాలుంటాయి. ఇంకో పక్కకి తిప్పుకొని మనం మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అట్లా ఒక అర నిమిషం ఉంచామంటే అవతల కూడా రోస్ట్ అయిపోతుంది. ఇలాగా చూసారు కదా, చక్కగా కాలాయి. ఇంక ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. చలికాలం వేడివేడిగా మంచిగా తీపి స్నాక్ అని చెప్పొచ్చు దీన్ని. ఇలా అయినా తిన్నా బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే కొద్దిగా మనము చాక్లెట్ స్ప్రెడ్ అని దొరుకుతూ ఉంటుంది మనకి మార్కెట్లో. అది కానీ జామ్ కానీ వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా సరే కొంచెం తీపిది దాని మీద స్ప్రెడ్ చేసి, లేదంటే అట్లీస్ట్ షుగర్ పౌడర్ అయినా కొద్దిగా మీరు చల్లేసేసి ఇచ్చారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ చాక్లెట్ స్ప్రెడ్ని మంచిగా అప్లై చేస్తున్నాను దీని మీద. ఈ స్ప్రెడ్ చేసుకునే లోపల మనం మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసేసామంటే ఇవి డెకరేట్ చేసుకునే లోపల మనకు అవి కూడా రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకో దాని మీద కూడా చాక్లెట్ స్ప్రెడ్ అప్లై చేసేస్తున్నానండి. మనం ఇవి డెకరేట్ చేసుకునే లోపల చక్కగా ప్యాన్ మీద ఉన్నాయి కూడా రెడీ అయిపోతాయి. ఒక 10-15 minutesలో మనం పిండి అనేది కలిపేసేసి చక్కచక్క వేసేసి డిఫరెంట్గా దీని మీద జామ్తో అయినా చేయొచ్చు, చాక్లెట్ స్ప్రెడ్ అయినా పెట్టుకొని ఇలాగా మంచిగా స్నాక్స్ బాక్స్ అనేది క్విక్గా రెడీ చేసి పెట్టేయచ్చు మనము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా సింపుల్, ఈజీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.